ప్రపంచంలోని అత్యంతమైన విలువైన లోహాలలో బంగారం ఒకటి. మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది కేవలం అలంకరణ వస్తువులు, ఆభరణాలకే పరిమితం కాదు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతి దేశం బంగారాన్ని నిల్వ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. అవసరమైతే వాటిని పెంపొందించేందుకు కూడా ప్రయత్నిస్తాయి. ఒక దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయంటే బంగారానికి ఉండే విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారతీయులకు బంగారం విడదీయలేని బంధం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఉపయోగించినంత బంగారాన్ని మరే దేశస్థులు ఉపయోగించలేరు. పిల్లల ఫంక్షన్ నుంచి శుభకార్యాల వరకు ఏ ఫంక్షన్ అయినా సరే దీన్ని బాగా వాడేస్తూ ఉంటారు. ఏటా టన్నుల కొద్దీ భారత్కు బంగారం దిగుమతి అవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మరేదైనా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బంగారం నిల్వలే కాపాడుతాయని ప్రభుత్వాల నమ్మకం. అందుకే భారత్ ఇటీవల ఏకంగా 100 టన్నుల బంగారాన్ని ఇండియాకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాలు పొందేవాళ్ళు కొందరైతే దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా భావించేవారు మరికొందరు. బంగారం ధరలు 80,000 దాటినా కూడా కొనుగోలు మాత్రం ఆగడం లేదు. అంటే మన దేశంలో గోల్డ్కు అంత డిమాండ్ ఉంది. బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 7th ప్లేస్లో ఉంది. పవర్లోనే కాదు, బంగారం నిల్వల్లోనూ అగ్రరాజ్యం అమెరికాదే పైచేయి. గోల్డ్ నిల్వల్లో అమెరికా టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 2024 సెప్టెంబర్ నాటికి అమెరికా దగ్గర మొత్తం 8,133.5 టన్నుల బంగారం నిల్వ ఉంది. అంతేకాదు, ప్రతి ఏటా ఈ నిల్వలకు పెంచుకుంటూనే ఉంది. ఇలా పెద్ద మొత్తంలో బంగారం నిల్వ చేసి మరింత తిరుగులేని శక్తిగా అమెరికా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత రెండవ స్థానంలో జర్మనీ ఉంది. ప్రస్తుతం జర్మనీ దగ్గర అయితే 3,351 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.